हे गाइस, माय नेम इज़ हर्ष। कैसे हैं आप लोग? वेलकम टू द 6th पार्ट ऑफ अतरंगी दरेदी मूवी। और पिछले 5 पार्ट आप लोगों को कैसे लगे प्लीज़ कमेंट सेक्शन में बताना। और ये 6 पार्ट है, 7th पार्ट कल तक आ जाएगा। सो आपने इतना ज़्यादा इंतज़ार किया उसके लिए आई एम सो सॉरी, आई एम रियली वेरी सॉरी फॉर दैट। बट अभी कंटिन्यूस 2 पार्ट आ जाएंगे और इस सीरीज़ को हम लोग ख़त्म कर देंगे। इस नेक्स्ट सीरीज़ कौन सी होगी आप लोग ये भी कमेंट सेक्शन में बताना। और प्लीज़ इन्जॉय बोथ ऑफ द पार्ट। और अभी ये 6 पार्ट आप देख रहे हो, 7th पार्ट कल तक आ जाएगा। प्लीज़ इन्जॉय इट। ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. आशीर्वाद में भी ताने मारना जरूरी है మూర్తి గారు అమ్మా जी मैम। చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్ళి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. 5 साल में 5,000 करोड़ रुपए कमाए। वाह, థ్యాంక్ యూ. वाह। ओह, ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే? టిప్పు 2 లక్షల దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. How dare you show your back to me? Slave, remove your पर कौन helmet सी and tell your प्रथा name to करना me. है वो मुझे समझ में नहीं आ रहा। गाइस प्लीज ये समझाओ कि ये जो इनका क्या काम इनका क्या कैरेक्टर काम क्या है, मतलब वो समंदर को तुमने दिया था, मतलब क्या क्या सोच के दिया था, क्या है वो समझ వాడే में नहीं आया। డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా हीरोइन भी वही। అదిగో ఆ దరిద్రం. क्या వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది ఈ ప్లేస్ లోనే. अच्छा బాసు నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. चाटा ही पड़ता रहता है। ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా, సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు రాపుతాడు? ఎవడ సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవ. अभी क्यों आए बस ये मुझे आइडिया नहीं है। నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు. వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ? అది వీడా? సార్ తోటి. వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి, ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ అవి 2 లక్షలు సార్. అవి ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి కట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. ये कौन है पीछे, बस ये समझ में नहीं आ रहा है मुझे। నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. తీసుకోండి. ఏయ్, ఏంటి బాగా పెంచేసావు? ముందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఇది తీసుకురా. చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. सब आ गए।
ఏం భాస్కర్ మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ओह ये कौन है? ये बाबा जी के बन गए। आई डोंट नो, इनका गाना आ रहा है क्या? हो सकता है. ఏంటి? బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది. అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి, అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయనా. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. వాహవా వాహవా. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయనా. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. తిరగండి స్వామి. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగను. నాకేం కనపడలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం అయింది. జై బాబా. ये क्या है? इनका रह क्यों रहा है? कैसे रह सकता है? मुझे भी नहीं कैसे पता कमरा ना। मिला इसको? वो बेचारा तो अलग रह रहा है. वो ऐसे कुछ नहीं. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైందంటారంటే ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైందంటారంటే పెళ్లి కావాల్సిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబుర్లు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి, అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తున్నారు. అవునా? వస్తున్నాం గారు. గురువు గారు, ఆ అమ్మాయి మనోడు కౌలించుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధమైతే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ అంటే ఇష్టం. అవునా? లలిత, కళ, వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. అబ్బబ్బబ్బా, లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా ఇలాంటి తొక్కుడు ఆటలు బిళ్ళ, కర్రా పుల్ల, ఎగరేసుకొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. అబ్బబ్బబ్బా, నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లోనే ట్విస్ట్ పెట్టారంటే ఆ? దొంగ. ఆ? ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కొడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ
ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. రాయ్ స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా వెళ్ళని ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఆహా, ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. ఆహా, అయితే నేను గౌతముడురా. నేను కూడా ఏదైనా చేస్తాను. నిన్ను కొరుకుతా, కొరుకుతా. स्टोरी बता. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. చంపేసేటట్టున్నాడమ్మా, బయటికి పంపించేయడమ్మా. భాస్కర్ ఎందుకు ఎందుకు ఒకసారి నీతో మాట్లాడాలి. क्या बात कर లోపలికి రా. हाँ वो दादाजी की तबीयत खराब हो रही है. हाँ, वो दादाजी की तबीयत खराब हो रही है, डांस कर रहे, सही है. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ భాస్కర్ గారు ఇరిటేట్ అయ్యి వాళ్ళ బాబాయ్తో చెప్పి పెళ్లి ఆపిచ్చేస్తాడు. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? నీకు కావాల్సింది సునంద, కానీ ఇక్కడ ఉన్నది సునంద శేఖర్. నా పేరు నుంచి శేఖర్ పోదు. సునంద మీ ఇంటికి రాదు. వెళ్ళు, ఈ ఇంట్లోంచి, మా జీవితాల్లోంచి. अरे बोलना दादाजी की तबीयत खराब है, बोल क्यों नहीं रहे? यूं तो वोट मारा पिटी कर, यूं नहीं बताया उनको. चले गए ना वो रात को ही. ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. రే ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవ ట్విస్ట్లు ఇవ్వట్లేదు కదా. బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం ఆగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమ్ములు ఇలారా, పైన రూమ్ లో చేసి ओ, ये रेडी है भागने के लिए. నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పొచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకుంటా. बारात आ चुकी है गाइस. అప్పుడేం కాబోయేలు లేవు బయట, ఇప్పుడేం కోడలే. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. एंटर हो चुकी है. अभी ट्रेन गई नहीं है, सो आई थिंक सिद्धू और ये लोग यहीं पे होंगे. सिद्धू बहुत पिक्चर में नाम है ना इनका. तो ये बैठे हैं, ये बैठे हैं. ఏంటి ఆలోచిస్తున్నావు? చెన్నైలో బోల్డ్ అని కార్స్ ఉన్నాయి నువ్వు డ్రైవ్ చేయడానికి, బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి. డోంట్ వరీ. ఏం దొరకపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా 1 year బతకొచ్చు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లో పిల్లాడినో కని వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు.
इससे रिफ्लेक्शन में पता चल जाएगा। ओ